బ్రిటిష్ పాలనకు ఎదురు నిల్చున్న నేల, జాతీయ పతాకం రూపొందించబడ్డ ప్రాంతం మన విజయవాడ. అలాంటి విజయవాడలో నేడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం మనందరికీ ఎంతో గర్వకారణం. అదేవిధంగా హర్ ఘర్ తిరంగా అంటే ఈరోజు మనం కేవలం జెండాని ఎగరేయడం లేదు, మన దేశపు ఆత్మ గౌరవాన్ని ఆకాశానికి ఎత్తుతున్నామని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ జెండాని రూపొందించిన మహానుభావుడు, ఆంధ్ర రాష్ట్ర గర్వభూషణుడు శ్రీ పెంగళ వెంకయ్య గారు కేవలం పతాకాన్ని రూపొందించలేదు, ఆయన ప్రతి భారతీయుడి గుండెల్లో గర్వం రెపరెపలాడేలా ఒక జాతీయ చిహ్నానికే ప్రాణం పోశారు. జెండా అంటే కేవలం ఒక వస్త్రం కాదండి, ఇది మన దేశ చరిత్ర, ఇది మన వీరుల త్యాగం, ఇది మన అందరి భవిష్యత్తు. అలాంటి మన జెండా ఆకాశంలో ఎగురుతుంటే 1857 నుంచి 1947 వరకు రక్తం చిందించిన కోట్లాది మంది వీరులు, వారి స్వప్నాలు గాలిలో రెపరెపలాడుతున్నాయి అన్నది అర్థం. ఈరోజు ప్రపంచం భారతదేశాన్ని కొత్త చూపుతో చూస్తుంది. ఈ గౌరవాన్ని మన దేశానికి అందించిన వారు మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర దాస్ మోదీ గారు. ఈరోజు ఆయన ధైర్యం, దూరదృష్టి కృషి వల్ల చంద్రయాన్ 3ని మనం చంద్రుడి పైన నిలబెట్టగలిగిన దేశం. 80 కోట్ల మందికి ఉచిత ధాన్యం అందించిన దేశం మనది. ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ పేమెంట్స్ చేస్తున్న దేశం మనది. క్రీడల్లోనూ, స్టార్టప్స్ లోను, రక్షణలోను, అంతరిక్షంలోను, ఆఖరికి సముద్ర భూగర్భంలోను, గగనయాన్ నుండి G20 వరకు, మేక్ ఇన్ ఇండియా నుంచి డిజిటల్ ఇండియా వరకు, సరిహద్దుల్లో భద్రత నుంచి ప్రపంచ వేదికలపైన గౌరవం వరకు, ఆఖరికి మన దేశం, మన దేశ ప్రజల జోలికొస్తే ఎలా ఉంటుందో చూపిస్తూ 150 కోట్ల భారతీయ ప్రజలు గర్వంగా తలెత్తుకునేలా చేసిన ఆపరేషన్ సింధూర్ వరకు ప్రతి అడుగులో ప్రపంచానికి మన శక్తిని చూపించింది మన భారతదేశం. ఈరోజు ప్రపంచం ఒకటే అంటుంది, ఇండియా ఈజ్ నాట్ జస్ట్ రైజింగ్, ఇండియా ఈజ్ లీడింగ్. ఇది మోదీ గారి యుగం మనకిచ్చిన నమ్మకం. కానీ దేశం ముందుకు దూసుకెళ్తే రాష్ట్రం వెనకబడిపోతే సరిపోదు కదా, ఆంధ్రప్రదేశ్ కూడా ముందుండాలి. అందుకోసమే మనకి దారి చూపగల, మన భవిష్యత్తుని నిర్మించగల నాయకుడు ఒకరు అవసరం. మన ముందే ఉన్నారు అలాంటి ఒక దూరదృష్టి ఉన్న నాయకుడు. వారే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ద బిల్డర్ ఆఫ్ మోడర్న్ ఆంధ్రప్రదేశ్. కలే అనుకున్న సిలికాన్ ఆంధ్రప్రదేశ్ ని నిజం చేసిన నాయకుడు, టెక్నాలజీని ప్రజల దరికి చేరవేసిన విజనరీ లీడర్, రైతు నుండి యువత వరకు ప్రతి ఒక్కళ్ళకి అవకాశం చూపించిన రిఫార్మర్. ఇప్పుడు మరొక్కసారి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి ముందుకొచ్చారు. మరోపక్క ఐఎమ్ ఇండియన్, ఐ కేర్ ఫర్ మై మదర్ ల్యాండ్ అంటూ తన రాష్ట్రం కోసం కష్టపడుతున్న మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఈ ముగ్గురి లీడర్షిప్ లో ఖచ్చితంగా మన దేశం ప్రపంచానికి ఎలాగైతే ఒక నిర్వచనంగా నివ్వెరపోయేలా చేసిందో, మన ఆంధ్రప్రదేశ్, మన అమరావతి, మన పోలవరం కూడా దేశానికే ఒక ఆదర్శంగా నిలిచే రోజులు దగ్గరలోనే రాబోతున్నాయని ఖచ్చితంగా చెప్తున్నా. ఈ రోజు ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. హర్ ఘర్ తిరంగాలో పాల్గొనడం అంటే కేవలం పతాకం ఎగరేయడం కాదు, మనమందరం ఇక్కడ నుంచి ఒక సంకల్పం తీసుకోవడం, మన దేశాన్ని సూపర్ పవర్ గా నిలబెట్టే ఒక సంకల్పం తీసుకోవడం, మన రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టే ఒక సంకల్పం తీసుకోవడం, మనకున్న గొప్ప సంస్కృతిని, సాంప్రదాయాన్ని, భాషని ముందు తరాలకి అందించే ఒక గొప్ప సంకల్పం తీసుకోవడం. తద్వారా ఈ సంకల్పం తీసుకోవడం ద్వారా మన దేశ సరిహద్దుల్లో మనందరి కోసం ప్రాణ త్యాగాలు చేస్తూ వాళ్ళ జీవితాన్నే పణంగా పెట్టుకొని మనందరి కోసం కష్టపడుతున్న వీర జవాన్ల కోసం వాళ్ళ కష్టానికి ఫలితం దక్కించిన వారం అవుతామని తెలియజేస్తూ, అందరూ ఒక్కసారి గట్టిగా బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, వందే వందే, జై హింద్. ధన్యవాదాలు మేడం. తర్వాత ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే వందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర సాంస్కృతిక శాఖ మాత్యులు పెద్దలు గందుల దుర్గేష్ గారు, విజయవాడ సెంట్రల్ గౌరవ శాసనసభ్యులు
శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకి, అధికారులకి, ఇవాళ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. కొన్ని దశాబ్దాల పోరాటం, కొన్ని లక్షల ప్రాణత్యాగం, కొన్ని వేల బలిదానాలు, వేల సంఖ్యలో ఉద్యమాలు, పోరాటాలు, ఇవన్నీ చేస్తే మనకు స్వాతంత్రం సిద్ధించింది. ఎంతోమంది నిరంతర పోరాట పటిమ కానీ, దేశం పట్ల వారికి ఉన్న ప్రేమ కారణంగా భావి తర్వాతి తరాలు స్వేచ్ఛావాయువులు పీల్చుకోవాలనే ఉద్దేశంతో ఆనాడు స్వాతంత్ర సమర పోరాటం జరిగింది. దాని కారణంగా మనకు స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న అనేక మంది మహనీయులకి పేరు పేరున వారి స్మృతికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. అయితే ఈ తరతరాల పోరాటం, మనకు వచ్చిన స్వాతంత్రం ఆగస్టు 15వ తేదీన మువ్వన్నెల జెండా ఎగిరేయడం, ఆ స్వాతంత్ర సమరయోధుల్ని స్మరించుకోవడం, ఆ రోజుతో ముగించేసుకోవడం కాదు వారి లక్ష్యం. భారతదేశం ఒక ఉత్కృష్టమైన సంస్కృతి సంస్కారాలను పరిరక్షించుకుంటూనే, ఘనమైన వారసత్వ సంపదని కాపాడుకుంటూనే, నిబిడీకృతమైన మేధో సంపత్తిని వాడుకుంటూ ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందాలని, ప్రపంచ దేశాల్లో ఒక బలమైన బలీయమైన సైనిక శక్తిగా అవతరించాలని ఆనాడు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న పెద్దలందరూ భావించారు. కొన్ని దశాబ్దాల పాటు ఆ దిశగా ప్రయత్నాలు జరగకపోతే, ఒక దశాబ్దం కింద ఒక నాయకుడు ఈ దేశానికి వచ్చి ఏ లక్ష్యం కోసం, ఏ ధ్యేయంతో అనేక మంది అసూలు బాపారో వారి కలలను సాకారం చేస్తూ ఒక నిజమైన భారత్ను నిర్మించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. కునారెల్లిపోతున్న ఆర్థిక వ్యవస్థని అతి కొద్ది కాలంలోనే ఎన్నో నిర్మాణాత్మకమైన చర్యల ద్వారా, నిర్ణయాత్మకమైన కార్యక్రమాల ద్వారా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, ఫిట్ ఇండియా లాంటి అనేకమైన వినూత్న కార్యక్రమాల వల్ల ఒక దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థని 11వ స్థానం నుంచి ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 4వ స్థానానికి తీసుకెళ్లగలిగిన నాయకుడు ఇవాళ నరేంద్ర మోడీ గారి రూపంలో భారతదేశానికి వచ్చాడు. రాబోయే రోజుల్లో అది 3వ స్థానానికి, తర్వాత 1-2 స్థానాలకు కూడా వెళ్ళే పరిస్థితి ఉంది. అదే సమయంలో బలహీనమైన దేశాన్ని ఎవరు గుర్తించరు, ఎవరు గౌరవించరు. కాబట్టి ఒక సైనిక పరంగా బలమైన దేశాన్ని నిర్మాణం చేస్తూ ఇవాళ ప్రపంచ దేశాలకి భారతదేశం అంటే ఏంటనే ఒక సరికొత్త నిర్వచనాన్ని ఇటీవల సింధూర్ ద్వారా, ఆపరేషన్ సింధూర్ ద్వారా చెప్పడం జరిగింది. కొన్ని దశాబ్దాలుగా మన దేశంలో ఉగ్రవాదాన్ని ఊతమిస్తూ ప్రేరేపిస్తున్న మన పొరుగు దేశం అమాయకుల ప్రాణాలు తీస్తే అత్యంత ఖచ్చితత్వంతో, అత్యంత బాధ్యతాయుతంగా ఒక్క పౌరుడికి కూడా ఎటువంటి ఘాటు కూడా కలగకుండా ఆ ఉగ్రవాద శిక్షణా శిబిరాలను ఇస్తున్న ప్రాంతాల్ని అత్యంత ప్రిసిషన్తో ఇవాళ ధ్వంసం చేసిన దీన్ని ప్రపంచమంతా విస్తుపోయేలాగా చూసింది. ఒకవైపు బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంటే ఈ అగ్రదేశాలుగా భావిస్తున్న వారు దాన్ని జీర్ణం చేసుకోలేని పరిస్థితి ఉంటే, అదే సమయంలో పొరుగు దేశాల నుంచి మళ్ళీ అదే రకంగా రిటాలియేషన్ ఉంటుంది. కాబట్టి ఒక బలమైన రక్షణ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకొని కొన్ని వేల కొద్ది మిసైళ్లు, డ్రోన్లు మన దేశం వైపు ప్రయోగించిన ఒక్క భారతీయ పౌరుడికి కూడా ఇసుమంత ఘాటు కూడా కాకుండా ప్రపంచ దేశాలకు మన దేశం వైపు, మన సమైక్యత, మన సమగ్రత, మన సార్వభౌమాధికారానికి ఎటువంటి భంగం వాటిల్లినా వారికి అర్థమయ్యే భాషలోనే సమాధానం చెప్తామని ఒక స్పష్టమైన సందేశాన్ని ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరిగింది. లక్ష్యం ఒకటే, మనం స్వాతంత్రం పూర్తి చేసుకుని
100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఒక వికసిత భారత్ నిర్మాణం కావాలి. అదేవిధంగా మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వారు ఒక దార్శనిక నాయకులు స్వర్ణాంధ్ర 2047ని ఒక ఆరోగ్యవంతమైన, ఒక సుసంపన్నమైన, ఒక సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ని, హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం వారు కూడా ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రెండు సాధ్యం కావాలి. కేవలం స్వాతంత్ర దినోత్సవం నాడు సంబరాలు చేసుకోవడం మాత్రం కాకుండా ఆ మువ్వన్నెల జెండా మన గుండెల్లో నింపుకోవాలి. దేశభక్తిని మన నరాన జీర్ణించుకోవాలి. మన భావితరాలకి, భవిష్యత్ తరాలకు కూడా ఎటువంటి త్యాగాల కారణంగా మనకి స్వాతంత్రం వచ్చిందో, ఏ లక్ష్యంతో మనం స్వాతంత్రం తెచ్చుకున్నామో ఆ లక్ష్యం దిశగా మనం అందరం నడపాలనే విషయాన్ని మన భావితరాలకి, రాబోయే తరాలకి చెప్పాల్సిన అవసరం మన ప్రతి ఒక్కరికి ఉంది. మన గతించిన పూర్వ వైభవం విశ్వగురువు ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తిరిగి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశం వికసిత భారత్గా నిర్మాణం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యం ఆ వికసిత భారత్ నిర్మాణంలో మొదటి స్థానంలో ఉంటుందని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, మనమందరము మన పిల్లలతో సహా మళ్ళీ మన భరతమాత సేవ కోసం నేషన్ ఫస్ట్ కన్విక్షన్తో పనిచేస్తున్న నాయకత్వాన్ని మార్గదర్శనంగా తీసుకుని మనం అందరం పునరంకితం కావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి ధన్యవాదాలు. ధన్యవాదాలండి. తర్వాత రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మార్చులు శ్రీ కందుల దుర్గేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేస్తున్నటువంటి నాయకులు, ముఖ్యంగా